హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. తనికెళ్ళ కళ్యాణి గారు రచించిన రాగమయం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక మూడో భాగాన్ని మొదలెడదామా? ప్రతిమ ఇంటికి వచ్చిందన్న మాటే కానీ ఆమె ఆలోచనలన్నీ కీర్తన చుట్టూనే తిరుగుతున్నాయి. పిచ్చి పిల్ల ఎలా ప్రేమలో పడిందో. అది చాలా రిజర్వ్డ్ తెలుసా. నాకైతే వాళ్ళ పెళ్ళి పెద్ద ఆశ్చర్యం తన బావతో చెప్పింది ప్రతిమ. త్రినాథ్ నవ్వాడు. నీతో పెళ్లి వలలో నేను పడలేదు. వద్దమ్మా, ప్రతిమ రాక్షసి, నన్ను కాల్చుకు తింటుంది అన్నాను. అయినా మా అమ్మ వింటే కదా. నా అన్న కూతురు నా కోడలవ్వాలి అంటూ ఒకటే పట్టుదల. ప్రతిమ బొగ్గ మీద వేలేసుకుని ఆశ్చర్యం అభినయించింది. బావా, మీరు మరీ పచ్చి అబద్ధాలాడుతున్నారు. ఎవరు ఎవరిని కాల్చుకు తింటున్నారో మా అత్తయ్యకి తెలుసు. నాకు కట్టబెట్టి తన బరువు దింపుకోవాలనుకుంది అంది. అతడు వెక్కిరింతగా మరే పాపం అన్నాడు. ప్రతిమ దబాయిస్తూ అంతే పాపం అంది. ఇద్దరూ నవ్వుకున్నారు. దాంపత్యం ఒక సజీవ స్రవంతి, ప్రేమానురాగాల పొదరిల్లు. శరీరాలు రెండైనా ఆత్మ ఒకటే. ప్రతిమ కాపురం అలాంటిదే. కీర్తన వంటింట్లో కూనిరాగం తీస్తూ పనిచేసుకుంటుంది. విజయ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ కీర్తనను చూశాడు. ఏమిటి విశేషం, చాలా హుషారుగా ఉన్నావు అని అడిగాడు. కీర్తన నవ్వి, మా ఫ్రెండ్ని చాలా రోజులకు కలిశాను, ఎల్లుండి దాని దగ్గరకు రావాలని కండిషన్ పెట్టి మరీ వెళ్ళింది అంది. విజయ్ నవ్వుతూ, చూసావా, నీ ఫ్రెండ్ కలిసిందని నువ్వు ఎంత ఆనందపడుతున్నావో. నాకు నా ఫ్రెండ్స్తో ఉంటే అంతే ఆనందంగా ఉంటుందని నీకెందుకు తెలీదు. వాళ్ళ స్నేహం వద్దంటూ ఎందుకు గోల చేస్తావు అన్నాడు. మీ ఫ్రెండ్స్ లాగా మా ప్రతిమ ఉండదు. నన్ను బార్ల వెంట పబ్ల వెంట తిప్పదు. ముఖ్యంగా నా క్షేమం దానికి కావాలి, కీర్తన సూటిగా చెప్పింది. బావుంది. మగవాళ్ళం అన్నాక కొన్ని విషయాల్లో ఫ్రెండ్స్కి కంపెనీ ఇవ్వక తప్పదు. కంపెనీ ఇవ్వడం అంటే అర్ధరాత్రి వరకు తిరగడమా? భార్య బిడ్డలతో గడపాల్సిన అవసరం లేదా అడిగింది కీర్తన. ఎందుకు గడపటం లేదు? నువ్వే ముఖం మార్చుకుని ఉంటావు. మొగుడు ఇంటికి రాక ఎక్కడికి పోతాడు అని అనుకోవు. కీర్తన అతడికి తనకి అన్నం అదరువులు వడ్డించింది. అతడు వాటిని చూస్తూ కినుకగా, కీర్తి, ఆమ్లెట్ అయినా వేయొచ్చు కదా, బొక్కు బొక్కుమంటూ కూర పచ్చళ్ళతో ప్రాణం తీస్తున్నావు అన్నాడు. మన పెళ్లికి ముందు మీరన్న మాటలన్నీ మర్చిపోతున్నారు. ఇలాంటి పేచీలు ఎందుకు నెమ్మదిగా అంది. ఫ్రెండ్స్ ఇళ్లలో వంటకాలు చూస్తే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఎప్పటికైనా కనికరిస్తావని చూస్తున్నాను అంటూ అన్నం తినడంలో మునిగిపోయాడు. అతడి మాటలకి కీర్తి సరిగా భోజనం చేయలేకపోయింది. తను మారాలా? ఎలా? అతడు తినేవాటిని చేయడం తన వల్ల అవుతుందా? కీర్తనకి కళ్ళలో నీళ్లు తిరిగాయి. నీ అలవాట్లేవి నా కోసం మార్చుకోమని ఒత్తిడి చేయను. అదీ కాక మనిషి పతనం అవడానికి మూడే కారణమని బాబా వాళ్ళు అంటున్నారు. మాంసం, మగువ, మదిర, వీటి వలన మన సమాజం పతనమవుతుందని చెప్తున్నారు. నీ వలన నేను శాకాహారి అవుతానులే అని పెళ్లికి ముందు చెప్పిన విషయం మర్చిపోయాడా? కీర్తన, నాతో పోట్లాడు, నన్ను తిట్టుకో, అంతేకాని ఇలా డల్గా ఉండి చంపకు, నా మూడు పాడు చేయకు అంటూ తన కౌగిలిలో బంధించాడు. అరగంట గడిచేటప్పటికి అలసి సొలసి అతను నిద్రపోయాడు. కీర్తనకే నిద్ర రావటం లేదు. నెమ్మదిగా తన నడుం మీద ఉన్న అతడి చేతిని తొలగించి మంచం మీద నుండి లేచింది. బయట వెన్నెల పుచ్చపువ్వులాగా ఉంది. చంద్రుడు లోకానికి తన కాంతిని చలువను పంచుతున్నాడు. చల్లగా వీస్తున్న గాలి మనసును శరీరాన్ని ఉత్సాహపరుస్తుంది. కీర్తన నిశ్శబ్దంగా ఉన్న ప్రకృతిని చూస్తుంది. ఆమెకు ప్రతిమ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. నువ్వేమిటి, ప్రేమించడం ఏమిటి? నువ్వు కులాంతర వివాహం చేసుకుంటావని ఏనాడూ అనుకోలేదు. కీర్తి, ఎలా ఎలా ఇది సంభవమైంది? ఆమె గొంతు 1000 గొంతులై ఆమె ఆశ్చర్యాన్ని, బాధను, అపనమ్మకాన్ని తెలుపుతున్నాయి. కీర్తన సంపెంగ పరిమళాలను ఆఘ్రాణించటం లేదు. సన్నజాజుల సుకుమారాన్ని పరికించటం లేదు. మనిషి శరీరం మాత్రమే అక్కడ ఉంది. మనసు జ్ఞాపకాల వెల్లువలో కొట్టుకుంటోంది. తను తప్పు చేసింది. తండ్రి నమ్మకాన్ని కూలతోసింది. ఆయన పెంపకాన్ని అపహాస్యం చేసింది. చూడండి, ఎన్నాళ్ళు ఇలా బాధపడతారు? అది ఒక్కతే మన పిల్ల కాదు, ఇంకా పల్లవి, చరణ్ ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచన వద్దా? వైదేహి జమదగ్ని గారిని మందలిస్తుంది. మన అమ్మలు, మన కీర్తన, మన బంగారు తల్లి ఇలా నా పెంపకాన్ని అపహాస్యం చేస్తుంది అనుకోలేదు.
నా నమ్మకాన్ని దెబ్బతీస్తుందనుకోలేదు. నేను జీవోత్సవంలా ఉన్నాను. నా పెద్ద తల్లి, నా కనుపాప కీర్తన తప్పటడుగు వేయటమా? ఆ విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. బాధను కాలం మరిపిస్తుందంటారు, మరి నన్ను మరిపించలేదేం? నా తల్లి జ్ఞాపకాలు ఇంకా నాలో పచ్చిగానే ఉన్నాయేం? ఆయన విలపిస్తున్నారు. పక్కనున్న వైదేహి, తర్వాత గదిగుమ్మంలో నిలబడిన శ్రీచరణ్, పల్లవీలకు ఆయన పడుతున్న బాధ మనసులను మెలిపెడుతోంది. తమ పోషణ కోసం, ఇంటి బాధ్యత కోసం ఆయన ఎలాగో ఉద్యోగం చేస్తున్నారు, అంతే. బయటకు వెళ్ళటమే ఆయనకు కష్టంగా ఉంది. వైదేహి వడిలో ఆయన తల అశాంతిగా కదులుతోంది. నా తల్లికి నా ప్రేమలో ఏం లోపం కనిపించిందో నన్ను కాదని వెళ్ళిపోయింది. అది అక్కడైనా సుఖంగా ఉంటుందంటావా? ఆయన చిన్నపిల్లాడిలాగా కన్నీరు విడుస్తున్నారు. పల్లవి చెంపలపై కన్నీళ్లు జాలువారాయి. చరణ్ తల బాధతో విదిల్చాడు. తనకి ఇంత బాధ కలిగించినా ఇప్పటికీ ఆయన తన బిడ్డ క్షేమం కోసమే ఆరాటపడుతున్నాడు. పల్లవి ఆయన అమృత హృదయానికి జోహార్ అనుకుంది. ఈ కాలంలో కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు కామన్ అయిపోయాయండి. ఇదొక కాల ప్రవాహం, అనూహ్యమైన మార్పు. పిల్లలు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో, ఆవేశాలకు, ఆకర్షణలకు ఎలా లొంగిపోతున్నారో మనం ఊహించలేం. నిజమైన ప్రేమను తమ జీవితాంతం నిలుపుకుని విచిత్రంగా బ్రతుకుతున్న వాళ్ళు చాలా తక్కువ మంది. మనం మాత్రం ఏం చేయగలం? కాలానుగుణ్యమైన మార్పును కాదనగలమా? ఇదంతా నా దోషం. అవునండి, కూతురు చెడు నడతలో వెళ్ళిందంటే తల్లిదే తప్పు. మీ దోషం ఆవగించంత కూడా లేదు. ఈ దోషం నాది, నన్ను క్షమించొద్దు అంటూ వైదేహి ఏడ్చింది. పల్లవి చరణ్తో అంది, అక్క పెళ్లి చేసుకుని వెళ్ళాక అమ్మ ఈ మాట ఎన్నిసార్లు అంటుందో. అక్క అలా చేస్తే అమ్మ తప్పెలా అవుతుంది? ఒరే అన్నా, మనం ఏదో ఒకటి చెయ్యాలిరా. రోజు వాళ్ళ బాధ చూడలేకపోతున్నాం. నాన్న మరీ బయట ప్రపంచం లేనట్లు ఉంటున్నారు. చరణ్ కూడా బాధగా చెప్పాడు. పల్లవి బీటెక్ చదువుతుంది. చరణ్ ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్. ఎంఎస్ చేయాలని అతడి కోరిక. పల్లవి ఫైనల్ ఇయర్ చివరిలోనే ఉంది కనుక అదైతే జాబ్ చేద్దాం అనుకుంటోంది. ఇద్దరికీ తల్లిదండ్రులంటే ప్రాణం. ఈశ్వరన్నకి బెంగళూరులో జాబ్ రావడం కూడా మన దురదృష్టమే. అన్న ఉంటే వీళ్ళు కొంత మామూలు అవుతారు, చరణ్ అనుకున్నాడు. ఈశ్వరన్న 2 నెలలకొకసారి వస్తూనే ఉన్నాడు కదరా అంది పల్లవి. ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు. ఒక్క ఆడపిల్ల స్వతంత్రిస్తే కుటుంబం ఎలా బాధపడుతుందో, తల్లిదండ్రులు తమ బాధ్యతను నిర్వర్తించినందుకు ఎంత కుమిలిపోతారో ఆ ఇల్లు చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. మర్నాడు ఆదివారం. పల్లవి, చరణ్లకు హాలిడే అంటే ఎంతో ఇష్టం. మధ్యాహ్నం నిద్రపోతారు, ఇల్లు సర్ది పెడతారు, తండ్రిని బలవంతంగా కూర్చోబెట్టి సంగీతం పాడిస్తారు. వాళ్ళిద్దరిలో చరణ్ మృదంగం నేర్చుకుంటే పల్లవి తండ్రిలాగా గాత్రం పాడుతుంది. సాయంత్రం ఇద్దరూ డాబా మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళు అన్నా చెల్లెళ్లే కాదు, మంచి ఫ్రెండ్స్ కూడా. శశాంక బంధువుల అబ్బాయి ప్రహర్షను తీసుకొచ్చాడు. ప్రహర్షకు ఏఈగా వైజాగ్లో జాబ్ వచ్చింది. శశాంక సహాయంతో ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. జమదగ్ని గారి గురించి శశాంక, ప్రతిమ ఎప్పుడూ చెప్తూ ఉంటే ఆయనని చూడాలన్న కుతూహలంతో వచ్చాడు. కింద కాఫీ టిఫిన్లు అయ్యాక పిల్లల కోసమని అడిగి డాబాపై ఉన్నారు, పిలుస్తానని వైదేహి అంటే వద్దని వారించి వాళ్లే అటు నడిచారు. డాబాపై ఇద్దరూ క్యారమ్స్ ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. చెల్లి, ఒక ఐడియా. నువ్వు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? నువ్వు నాన్నగారి కోరిక తీర్చిందాని అవుతావు. ఈ విచారం నుండి ఆయనను బయటపడేయచ్చు అన్నాడు. పల్లవి 2 క్షణాలు ఆలోచించింది. అన్నా, ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలారా? ఏ గొట్టంగాడో దొరకాలి కదా. కాలేజ్లో మనమంటే అబ్బాయిలకి హడల్. పిచ్చి వేషాలు వేసినా, ప్రేమ దోమ అన్న పళ్ళు రాలగొడతాను. ఆ విషయం అందరికీ తెలిసే కదరా, ఫైర్ బ్రాండ్ అంటారు. శశాంక తుళ్ళిపడి ఇంకా లాభం లేదని ముందుకొచ్చాడు. ఏమిటి చిన్నమ్మలు, సీరియస్గా చర్చిస్తున్నారు అన్నాడు. పల్లవి రెడ్ వేయడానికి చూస్తూ అంది, ఏం లేదంకల్, పెద్దవాళ్ల విచారం చూడలేకపోతున్నావు. నేను పెళ్లి చేసుకుంటే సందడిలో పడతారు కదా అని ఆలోచిస్తున్నావు. మనకి అక్కలాగా లవ్ గివ్ తెలీదు. ఏ దద్దోజనంగాడినో చేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అంది. ప్రహర్ష తుల్లిపడ్డాడు. ఎరుపు నీలం కలిసిన చుడీదార్తో, దానిపైనున్న అందమైన ఎంబ్రాయిడరీ వర్క్తో, చక్కటి ముఖవర్చస్సుతో, సూటిగా ఆకర్షణీయంగా ఉన్న కనుదోయితో పల్లవి అతడికి అద్భుతంగా కనిపించింది.
ప్రహర్షను మొదట చూసినవాడు చరణ్. ఏదో చెప్పబోతుంటే పల్లవి రెడ్ వేసేయడం చూసి ఆ పైన కాయిన్ కూడా పట్టం చూసి ఉస్సూరుమన్నాడు. అంకుల్, నేనన్నది తప్ప? అన్న పెళ్లి చేసుకో అన్నాడు. నాన్నను మళ్ళీ మామూలు మనిషిని చేయాలంటే ఇదే మంచిదనిపిస్తుంది అంటూ తనవన్నీ కొట్టి బోర్డు గెలిచింది. ఒరే, ఈ గేమ్ కూడా నాదేరా అంటూ తల పైకెత్తి అప్పుడు శశాంకను అతడి వెనుక నిలబడిన ప్రహర్షను చూసింది. బాప్రే అంకుల్, గెస్ట్ను తీసుకొచ్చినప్పుడు చెప్పొద్దా అంటూ కినుకగా అడిగింది. చరణ్ లేచి నిలబడి వాళ్ల కోసం కుర్చీలు తెచ్చాడు. శశాంక ప్రహర్షను వాళ్ళకి పరిచయం చేశాడు. పల్లవి చరణ్ల గురించి ప్రహర్షకి చెప్పాడు. పల్లవి ఉండండి అంకుల్, కాఫీ తెస్తాను అని వెళ్ళబోతుంటే శశాంక అన్నీ అయ్యాయి అని వారించాడు. అయితే పల్లవి గారు పెళ్లి మూడ్లో ఉన్నారన్నమాట, మనమెందుకు డిస్టర్బ్ చేయడం, వెళ్ళిపోదామా అన్నాడు నవ్వుతూ ప్రహర్ష. పల్లవి చురుగ్గా చూసింది. అంకుల్, ఈయనకు అసలు విషయం తెలియక నేనేదో పెళ్లికి కలవరిస్తున్నాను అనుకుంటున్నారు కాబోలు. ఏమండి, మా అక్క ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళింది. మా వాళ్ల దిగులు చూడలేకపోతున్నాం. పెళ్లి చేసుకుని ఒక బాబుని మా నాన్నగారి చేతిలో పెడితే ఆయన మాడతారు కదంకుల్ అంది. శశాంక పల్లవి తల నిమిరాడు. ఆయన స్నేహం కోసం నేను ట్రాన్స్ఫర్ పెట్టుకుని వచ్చేశాను కదమ్మా. ఆత్మీయుల విషయంలో అందరం అలాగే బాధపడతాం అన్నాడు. మీకు బాగానే అర్థమైంది మా ప్రయత్నం. సరే అంకుల్, మా అమ్మ ఎప్పుడూ అంటుందిలేండి, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని అంది తేలికగా. తమ దగ్గర పెట్టుకున్న కారం జీడిపప్పు తీసి ప్లేట్లో పెట్టి వాళ్ళకి అందించింది. అందరూ కిందికి దిగారు. శశాంక నవ్వుతూ చరణ్ పల్లవిల మాటలు చెప్పారు. మీకేం తక్కువ, ఎప్పుడూ మీ సంతోషం కోసం ఆలోచించే ఈ పిల్లలు ఉండటం మీ అదృష్టం కాదు. చిన్నమ్మలు మాటలు వింటుంటే ముచ్చటేస్తుంది అన్నారు. జమదగ్ని పల్లవిని దగ్గరికి పిలిచారు. అమ్మా, నీకు చదువంటే ఎంతో ఇష్టం. ఎంటెక్ చేయాలనుకుంటున్నామని అమ్మతో నాతో అనేదానివి కదా. నీ కోరిక తీరని అమ్మా, నా కోసం ఆలోచించుకు డగ్గొద్దికతో అని పల్లవి తలనిమిరారు. చరణ్ అన్నకి మన ఇంట్లో పెళ్లి జరిగితే చూడాలనుందిట, వాడికి సందడి కావాలట పల్లవి నవ్వుతూ చెప్పింది. ప్రహర్ష క్రీగంట పల్లవిని చూస్తూ, మీ అమ్మాయి గారికి ఏ హీరో లాంటి వాళ్లనో వెదకనవసరం లేదంట సార్, ఏ దద్దోజనం లాంటి వాడినో మా అంకుల్ చూస్తే చాలట అన్నాడు. అతడి వైపు పల్లవి కోపంగా చూసింది. శశాంక చిరుకోపంగా కళ్ళతో మందలించాడు. శ్రీచరణ్ దబాయింపుగా, ఏమిటండి మా చెల్లెలిని మాటిమాటికి దెప్పుతున్నారు? దానికి కోపం వచ్చిందంటే మిమ్మల్ని 4 తిట్టగలదు అన్నాడు. పల్లవి కసిగా అంది. దొంగచాటుగా రావటం, మనం మాట్లాడుకున్నవి వినటం కొందరు తుంటరుల అలవాటురా. అలాంటి వాళ్లను చూసి చూడనట్లుగా వదిలేయటమే. ఏమండి, ఇంక వెళ్ళొస్తామండి. పదంకుల్, నాకు పనుంది అంటూ బయలుదేరదీశాడు. వాళ్ళు బయలుదేరుతుంటే చరణ్ పల్లవి ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. ఈ పిల్లలైనా ఉండటం వల్ల నా జీవితంలో ఈ మాత్రమైనా సందడుంది, లేకపోతే నా బతుకు మరీ దుర్భరమయ్యేదనుకుని జమదగ్ని నిట్టూర్చాడు. తల్లిని ఎక్కువగా తండ్రి దగ్గర ఉండమంటుంది పల్లవి. ఇంట్లో పనులు సాధ్యమైనంత వరకు అన్నా చెల్లి సాయపడి చేస్తామంటారు. వైదేహి పిల్లలను కష్టపెట్టడం ఇష్టం ఉండదు. నాన్న, ఇదేం బాగుండలేదు. మీకు అక్క ఒక్కరితే పిల్ల, మేమేమీ కావా? ఒక ప్రశ్న రాయలేకపోయామని మిగిలిన పేపర్ అంతా వదిలేస్తారా? మరి మిగిలిన ప్రశ్నల వైపు చూడనైనా చూడొద్దా? కినుకగా పల్లవి అంటుంది. ఆయన ఏమీ మాట్లాడరు. కళ్ళు సజలాలవుతాయి. నవ్వడం మర్చిపోయిన మూగభాషలా చూస్తాడు. ఎప్పుడైనా పల్లవి మరీ పట్టుగా అంటుంటే, తొలి పంట తొలిబిడ్డ ఎవరికైనా ఎంతో అపురూపమమ్మా. తొలిబిడ్డ ముద్దు ముచ్చట చూసుకోలేకపోవడం నా దురదృష్టం అంటారు. దాంతో ఎవ్వరూ మాట్లాడలేరు. తొలిబిడ్డగా తనను తండ్రి ఎంతో ప్రాణం పెట్టి పెంచారు. తనేం చేసింది? ఆయన స్వార్జితమైన కళను తనకి ధారపోశారు. అరచేతులలో పెట్టుకుని పెంచారు. తండ్రిని పోలిన కన్యలు ధన్యులు కదా ఇలన్ అన్నారు కవిరేణ్యులు. సంగీత కళా రహస్యనిధి రామరాజభూషణుడు. తండ్రి సుకుమార మనస్తత్వాన్ని, సంగీతారాధనను కలగలుపుకుని తను పెరిగింది. మరి ఎలా ఆయనని ఆ ఇంటిని దూరం చేసుకుంది? కీర్తనలో పగలు రాత్రి ఇవే ఆలోచనలు. ప్రేమ ప్రేమ ప్రేమ, ఇదే యువతీ యువకుల నేటి పరమావధి. వారి జీవితాకర్షణ వారిని వైకుంఠపాళిలోని పాముల్లాగా జీవితంలో కిందికి లాగిస్తున్న కాలసర్పం.
విద్యావ్యాసంగం లేదు, తల్లిదండ్రులు లేరు, వారు సంపాదించిన మంచి ఆశయం లేదు. యువతి యువకులు సినిమాలు చూసి పెడత్రోవన పడుతున్నారు. వారు నమ్ముకున్న ప్రేమ కార్చిచ్చులాగా వారి జీవితాల్ని కబళిస్తుంది. తమ జీవిత లక్ష్యం ప్రేమ ఒక్కటే అన్నట్లు బ్రతుకుతున్నారు. ప్రేమ విఫలమైతే మరణాలు, ఆత్మహత్యలు. ప్రేమిస్తే బాధ, ప్రేమించకపోతే బాధ. నిజమైన ప్రేమ స్త్రీ పురుషుల మధ్య ఉంటే మంచిదే, కానీ ఎందరు వారి ప్రేమను బ్రతికించుకుంటూ జీవితం చివరి వరకు భార్యాభర్తలుగా ఆదర్శంగా మన సమాజంలో నిలుస్తున్నారు. అసలు విషయానికి వస్తే పిల్లలు వాళ్ళది ప్రేమో ఆకర్షణో తెలుసుకోలేకపోతున్నారు. నిజమైన ప్రేమ జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుంటుంది. కష్టసుఖాలకు, కలిమిలేములకు అతీతంగా నిలుస్తుంది. ప్రేమకి పేదరికం లేదు. కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది, చాలా సనాతనమైనది. మన సంస్కృతి, మన విలువలకి, మన ఆచార వ్యవహారాలకి, మన కట్టుబొట్లకు, మన మాట మన్ననలకు, మన పవిత్రతకి, మన ధర్మానువర్తనకు కుటుంబ వ్యవస్థ నేపథ్యం వహిస్తుంది. ప్రేయసి, నీ కోసం నా ఆహార అలవాట్లు మార్చుకుంటాను, నా నడవడి మార్చుకుంటాను, నువ్వే నాకు ముఖ్యం, నీ ప్రేమే నా ప్రాణం, నీ కోసం తల్లిదండ్రులనైనా సమాజాన్నైనా ఎదిరిస్తాను అని అన్న మగపిల్లల మాటలు విని అమ్మాయిలు మనసు పారేసుకుంటున్నారు. కుటుంబాన్ని, వ్యవస్థను ధిక్కరిస్తున్నారు. అమ్మాయి అందుబాటులోకి వచ్చాక, వాళ్ళ జీవితంలోకి ప్రవేశించాక ఆ మత్తుమాటలు కొన్నాళ్లే, ఆ బూటకపు కబుర్లు కొన్ని సంవత్సరాలే. తర్వాత నెమలి పురివిప్పినట్లుగా అబ్బాయి గారి విషయాలు, చేసిన భాషలు ఒక్కొక్కటి కనుమరుగవుతాయి. అప్పుడు ఉన్న ఊరిని వదులుకుని, కుటుంబాన్ని వదులుకుని, తమ విద్యను నాశనం చేసుకుని, తమ లక్ష్యాన్ని మర్చిపోయి అబ్బాయే సర్వస్వమని గడప దాటిన అమ్మాయిలు ఏం చేయగలరు? పెరిగిన వాతావరణాన్ని మర్చిపోగలరా? కొత్త ఆహార అలవాట్లు చేసుకోగలరా? మాట పద్ధతులు మార్చుకోగలరా? కొంతవరకు బ్రతికిన కాలాన్ని, దాని ప్రభావాన్ని సులువుగా కాదనగలరా? లేకపోతే పెళ్లినాటి మాటలు నాగవల్లి నాడు ఉండవన్న చందంగా పెనిమిటి కొత్తగా రుద్దిన జీవితానికి అమ్మాయి చేరువవుతుందా? అసలు అవగలదా? లేక జీవితాంతం కుమిలిపోతూ ఒంటరిగా మిగిలిపోతుందా? కులాలను, కులాంతర వివాహాలను తోసిరాజేసి చేసుకుంటున్న కులాంతర వేడిసెగలను, ఊహించని కులాంతర వివాహాలు, మతాన్ని, మత కట్టుబాట్లను ధిక్కరిస్తూ యువతీ యువకులు చేసుకుంటున్న మతాంతర వివాహాలు నేటి సమాజాన్ని, దేశాన్ని అతలాకుతలం చేస్తుంటే దేశం ఏమవ్వాలి? దేశంలో ఉన్న అవినీతి సమస్యలు, లంచగొండితనం, ధరల పెరుగుదల సమస్యలు, రాజకీయ నాయకుల అవినీతి భారతాలు, దేశ సమైక్యత సమస్య, వీటన్నిటితోనే ప్రజలు అవస్థలు పడుతుంటే ఈనాటి యువతీ యువకులు తెస్తున్న వివాహ సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆత్మహత్యల సమస్యలతో దేశం మరింత కృంగిపోతుంది. సమాజం గురించి, దేశ ప్రగతి గురించి యువత పట్టించుకోవాల్సిన అవసరం లేదా? ప్రేమ, పెళ్ళి అంటూ తన చుట్టూ గిరిగీసుకుని ఆ పిచ్చిలోనే బతుకుతుంటే దేశాభ్యుదయం ఎలా కలుగుతుంది? కులాంతర వివాహాలతో వచ్చే సమస్యలకు కీర్తి మాత్రం అతీతురాలా? అసలు కీర్తన లాంటి వాళ్లకే బాధలు ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు ఎదురుదాడి నిర్వహించలేరు కాబట్టి. జీవితం ఊహా కాదు, వాస్తవానికి దర్పణం. ఊహా వాస్తవం కాదు, మరి ఊహా జీవితం ఎలా అవుతుంది? అందుకే ఊహలలో బ్రతికే వారికి జీవితం మింగుడు పడదు, వారిని జీవితం భయపెడుతుంది. వాస్తవంగా ఆలోచించే వారిని జీవితం ఏమీ చేయలేదు. విజయ్ పాపతో ఆడుకుంటూ భార్యను చూస్తూ చెప్పాడు, పాపా, ఈరోజు నీకు బోలెడు చాక్లెట్లు తెస్తాను. ఎందుకంటే రేపు మన ఇంటికి మామగారు, పెద్ద దొడ్డ వస్తున్నారు. కీర్తన వాళ్ల వైపు అయోమయంగా చూసింది. విజయ్ తనని ఏడిపించడానికి అంటున్నాడా? తన పెళ్ళయ్యాక వాళ్ళెప్పుడూ రాలేదు. తామిద్దరూ వెళ్ళినప్పుడు భర్తని తిట్టి పంపేశారు. విజయ్ తన వాటా పంచి ఇమ్మన్నాడని వాళ్ళ నాన్నగారు దెబ్బలాడారు. ఇతడికి తను వద్దని ఎంత చెప్పినా వినలేదు. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారా? ఆ మాట తనతో చెప్పొచ్చు కదా. శృతి, మామగారికి నీ బొమ్మలు చూపిస్తావా? మామగారికి కబుర్లు చెప్తావా? శృతికి బుగ్గ మీద ముద్దు పెడుతూ అడిగాడు. నాన్న, మామగారు నన్ను ఎత్తుకుంటారా? శృతి సందేహంగా అడిగింది. ఓ అన్నాడు. విజయ్, మీ అమ్మగారు వస్తున్నారా? కీర్తన ఉండబట్టలేక అడిగింది. మా అమ్మగారు అనకపోతే మీ అత్తగారు అని అడగొచ్చు కదా. కీర్తన తడబడుతూ, ఇంతవరకు నాకు ఈ పిలుపు అలవాట్లేదు కదా, అలాగే అంటాను అంది. విజయ్ పనిలో పని అన్నట్లు చెప్పాడు. నాన్నగారు రావటం లేదు. అమ్మకి నేనంటే ప్రాణం.
నాన్నగారిని బ్రతిమాలి వస్తుంది. ఆవిడ వదినని తీసుకొస్తుంది. వాళ్ళు సంతోషంగా ఉండేలాగా చూడాలి. అదేమిటి, ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించమా? మరి నా వంట వాళ్ళకి నచ్చుతుందా? కీర్తన మొహమాటంగా అంది. నిన్ను నచ్చుకోవాలనే కదా వాళ్ళు వస్తున్నారు అంటూ వెళ్ళిపోయాడు. మనసులో వాళ్ళ రాక భయాన్ని కలిగిస్తున్న ఇళ్ళు సర్ది వారి కోసం ఒక గది సిద్ధం చేసింది. కుర్రాడిని పంపి గోంగూర తెప్పించి పచ్చడి చేసింది. కందిపొడి తయారు చేసింది. మర్నాడు విజయ్ స్టేషన్కు వెళ్ళి తల్లిని వదినను తీసుకుని వచ్చాడు. కీర్తన వాళ్ళొచ్చేటప్పటికి శృతిని చక్కగా తయారు చేసింది. వంట పూర్తి చేసింది. కొంచెం పులిహోర చేసి సేమ్యా సిద్ధం చేసింది. శృతి, ఎవరొచ్చారో చూడు అంటూ విజయ్ ఉత్సాహంగా వచ్చాడు. కీర్తన కూతుర్ని తీసుకుని వచ్చింది. సౌభాగ్యలక్ష్మికి నమస్కారం చేసింది. ఆవిడ అహం శాంతించింది. తోడికోడలే పలకరించింది. శృతి, మామగారికి నమస్తే చెప్పు పాపకు చెప్పింది. అందంగా బొమ్మగారు బొమ్మలాగా ఉన్న మనవరాల్ని చూసి ఆవిడ పొంగిపోయింది. పాప తల్లి చెప్పమన్నట్లు ముద్దుగా చెప్పింది. పెద్ద కొడుక్కి 2 మగపిల్లలే. తనకి కడుపును పుట్టిన ఆడపిల్ల దక్కలేదు. 3వ సంవత్సరం రాకుండానే పోయింది. ఇన్నాళ్లకి తన వంశంలో ఆడపిల్ల. సౌభాగ్యలక్ష్మి, అయ్యో తల్లి, నువ్వు నాకు దండం పెట్టడం ఏమిటి? మా అమ్మనమ్మా, నా ఒడిలో చేరి ఎక్కి తొక్కవలసిన పిల్లవి అంటూ మనవరాల్ని ఒడిలో కూర్చోపెట్టుకుని ముద్దు పెట్టుకుంది. శృతికి అంతా కొత్తగా ఉంది. మా అమ్మ ఒడిలో కూర్చున్న తల్లి వైపు చూస్తుంది. సౌభాగ్యలక్ష్మి మనవరాల్ని గుండెకి హత్తుకుంది. కొడుకు వైపు చూసి నవ్వింది. చంటి, మాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నావని మీ నాన్న నిన్ను దూరం చేశారు. వాట అడిగి ఆయనని మరింత బాధ పెట్టావు. నీకు దూరమయ్యానే అనే బెంగతో ఏడుస్తున్నాను. కోపంతో నిన్ను తిడుతున్నాను. నా మనవరాల్ని చూశాక ఆ బాధంతా పోయిందిరా. ఏనాడో చనిపోయిన నీ అక్క మళ్ళీ నీ కూతురు రూపంలో నీ దగ్గరికి వచ్చిందిరా. ఆ చివరి మాటలంటుంటే ఆవిడ గొంతు కంపించింది. కన్నీళ్లు జాలువారాయి. అమ్మా అంటూ ఆవిడ భుజం మీద తలవాల్చాడు. ఆవిడ కొడుకు తల నిమిరింది. కీర్తన కాఫీ కలిపి అందించింది. ఆవిడ కీర్తన ఇచ్చిన కాఫీ మనవరాల్ని వదలకుండానే తాగింది. తర్వాత తన సూట్ కేస్ తెరిచి ఒక తెల్లరాళ్ల నెక్లెస్, జత గాజులు తీసింది. పాప 2 చేతులకు గాజులు తొడిగింది. నెక్లెస్ మెడలో పెట్టింది. చంటి, నా తల్లి లక్ష్మీదేవిలా కళకళ్లాడుతుందిరా అంటూ పాప తలనిమిరి దిష్టి తగలకుండా మెటికలు విరిచింది. మీరొచ్చారు, మమ్మల్ని చూశారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అత్తయ్యగారు? మొహమాటంగా అంది కీర్తన. మీ మామగారితో పోట్లాడొచ్చాను. నా మనవరాలికి నేను పెట్టుకున్నాను. వాళ్ళ తాతగారు 2 చేతులతో సంపాదిస్తున్నారు. నాకు కావలసినట్టు పెట్టుకుంటాను. మీరు మాట్లాడొద్దు అందావిడ. పాపకి ఖరీదైన డ్రెస్సులు తెచ్చింది. వాటిని పాప చేతిలో పెట్టి, బంగారు, నాకు ముద్దియమ్మా అంది. పాప సంతోషంగా ఇచ్చింది. శ్రావణి కినుకుగా అడిగింది. అత్తయ్య, అన్ని ముద్దులు మీవేనా? నాకేమైనా ఇస్తారా? ఆవిడ కళ్ళనీళ్లు తిప్పుకుని, ఉండవే, నా సరదా ఇప్పటికి కదా తీరింది. ఆయన ఏ కళనో ఉన్నాడో ఒప్పుకుని 4 రోజులు కొడుకుతో మనవరాలితో ఉండమని పంపాడు అంది. శ్రావణి తను తెచ్చిన 2 పేటల స్టెప్స్ గొలుసు పాపకి వేసి ఉంగరం పెట్టింది. అత్తగారి దగ్గర నుండి పాపను తీసుకుంది. ఎంత కర్కోటరుడివయ్యావురా! పాపను తీసుకొచ్చి చూపించవా? కనీసం ఫోన్ అయినా చేయించావా? ఆవిడ కొడుకును నిలదీసింది. అతడు తలగొక్కుంటూ, నాన్నగారి పంతం, కోపం నాకు తెలిసినవే కదమ్మా, అందుకే భయపడ్డాను అన్నాడు. ఆవిడ తృప్తిగా మనవరాల్ని చూస్తూ, పాపను చూస్తే మీ నాన్నగారి కోపం హుష్కాకిలాగే ఎగిరిపోతుంది. నా మనవరాలే అందరినీ కలుపుతుంది అంది. కీర్తన దగ్గరికి వచ్చి, ఆనాడు నువ్వు గడపలోకి వచ్చినప్పుడు ఏమీ పెట్టలేకపోయాను, ఆ లోటు తీర్చుకుందామని వచ్చాను అంటూ ఖరీదైన కొత్త ఫ్యాషన్ పట్టుచీర, 4 తెలుపు పళ్ళ గాజులు అందించింది. ఈసారి నువ్వు వస్తే నచ్చిన గొలుసు షాపుకు తీసుకెళ్లి కొంటాను అంటూ ఇచ్చింది కీర్తన అత్తగారు సౌభాగ్యలక్ష్మి. నాకు బంగారం మీద కోరిక లేదు అత్తయ్యగారు, మీరు అనవసరంగా ఖర్చు పెట్టకండి అంటూ కీర్తన సున్నితంగా చెప్పింది. సౌభాగ్యలక్ష్మి పెద్దగా నవ్వింది. నువ్వు ఎంత పెద్ద ఆస్తిపరుల కోడలివయ్యావో నీకు తెలుసా? నీ భర్తకు పంచి ఇచ్చింది పూర్వీకులిచ్చిన ఆస్తిలో భాగం. మీ మామగారి స్వార్జితం ఉండనే ఉంది. మా పెద్దవాడు కూడా బాగానే సంపాదిస్తున్నాడు. ఇప్పుడు నీకు పాపకి ఇచ్చింది ఏ మూలకి అంది. తను వాళ్ళ డబ్బు, ఆస్తి, అంతస్తు చూసి ఆవిడ కొడుకును పెళ్లి చేసుకున్నాననుకుంటున్నారు కాబోలు.
ఆమె ముఖం వాడిపోయింది. విజయ్ నవ్వుతూ అన్నాడు, తీసుకో, మా అమ్మ ఏదిచ్చినా ఆవిడ స్థాయికి తగ్గట్లు ఇస్తుంది. అమ్మా, మరి నాకేం తెచ్చావు? ఆవిడ తర్జని చూపించి అంది, నువ్వు వచ్చి మీ నాన్నగారిని క్షమించమని అడిగితేనే నీకిస్తాను. కూతురితో వచ్చావనుకో ఆయన అన్నీ మర్చిపోతారు. మరొక మనవణ్ణిచ్చావా దింపకుండా ఎత్తుకుంటారు. శ్రావణి అత్తగారి మాటలు బలపరుస్తూ అంది, తగవులు ఎన్నాళ్ళుంటాయి? మీ అన్నయ్య కూడా వచ్చి వెళుతూ ఉండమని చెప్పారు. ఎప్పుడూ నిన్నే తలుచుకుంటూ ఉంటారు. కీర్తన వడ్డిస్తుంటే వాళ్ళ ముగ్గురు భోజనాలు పూర్తి చేశారు. కోడలి చేతి వంట బాగుందనుకుంది సౌభాగ్యలక్ష్మి. 2 రోజులు కబుర్లతో సందడితో బాగానే గడిచాయి. 3వ రోజు కీర్తన ఇచ్చిన ఉల్లిదోశలు చట్నీలతో తిన్నాక వంట చేయడానికి వెళ్తున్న కీర్తనను ఆపింది. అవునమ్మాయి, రోజు ఇదే వంట చేస్తావా అని అడిగింది. కీర్తనకి ఆవిడంటున్నది అర్థమవలేదు. కూరలు మారుస్తానండి. ఒకరోజు సాంబార్ అయితే మరొక రోజు రసం, చట్నీలు కూడా చేస్తాను అంటూ తను లోటు ఏమీ చేయకుండా భర్తకి చేసి పెడుతున్నానని చెప్పింది. తల్లి మనసు బిడ్డ గురించి ఆలోచిస్తుంది కదా అని అనుకుంది. అది కాదమ్మాయి, ఆవిడ ఎలాగ అడగాలో ఆలోచిస్తూ ఆగింది. శ్రావణి నవ్వుతూ చనువుగా అంది, మా మరిదిగారికి మటన్, చికెన్ వంటివి వండుతున్నావా లేదా అని అత్తయ్యగారు అడుగుతున్నారు. మా వాడు అవి లేనిదే అన్నం తినలేడు. ఎప్పుడైనా బద్దకించి మామూలు వంట చేశామా అల్లరి పెట్టి వదిలేవాడు. సౌభాగ్యలక్ష్మి ఆ రోజులు తలుచుకుంటూ బాధగా అంది. కీర్తన ఎలాగో అంది, మా పెళ్లి జరిగినప్పటి నుండి ఆయన వాటిని తినటం లేదండి. ఇప్పుడు మనం తింటున్నట్లే తింటున్నాం. శ్రావణి చురక వేస్తున్నట్లు అంది. అత్తయ్యగారు, మీ అమాయకం చూస్తే జాలేస్తుంది. వాళ్ళది లవ్ మ్యారేజ్ అని మర్చిపోయారు. మా చెల్లి అలాంటి షరత ఏమైనా పెట్టిందేమో. మొత్తానికి మా మరిది పక్కా శాకాహార అయ్యాడన్నమాట. సౌభాగ్యలక్ష్మి, అవునా చినకోడలా అని అడిగింది. కీర్తన వెర్రిదానిలాగా చూస్తూ నిలబడింది. సౌభాగ్యలక్ష్మిది కంచుకంఠం. ఆవిడ మనిషి కూడా ఒడ్డు పొడుగ్గా టీవీగా ఉంటుంది. దానికి సాయం 2 చేతుల నిండా బంగారు గాజులు, వాటికి ఒకటికి మధ్య గాజులు, మెడలో బలంగా ఉండే పుస్తల తాడు, 4 పేటల గొలుసు, దానికి పెద్ద బిళ్ళ, 2 పేటల నల్లపూసల గొలుసు, అష్టలక్ష్ముల నెక్లెస్సు, 2 పేటల ముత్యాల హారాలతో హంగుగా ఉంటుంది. అయ్యో, నా కొడుకు నోరు కట్టుకుని బతుకుతున్నాడా? వయసులో ఉన్నవాడు, హాయిగా తిని తిరగాల్సినవాడు, కావలసిందే తినడానికి లేకుండా వాడికి ఎందుకు ఈ బ్రతుకు అంటూ ఆవిడ ఆవేదన చెందింది, ఆవేశపడిపోయింది. శ్రావణి కీర్తన వైపు చూస్తూ, తప్పు చెల్లెలా, ఎవరి కులం కట్టుబాట్లు వాళ్ళవి. నువ్వు మానేయటం సులభం, మాలాంటి వాళ్ళకి నోరు కట్టకూడదు, అది పాపం అంది. కీర్తన ఎలాగో నోరు పెగిల్చుకుని, జీవహింస మాత్రం పాపం కదండి. లోకంలో మదిర, మాంసం, మగువుల వలనే, ఈ అలవాట్ల వలనే పతనం, అనారోగ్యం ప్రారంభమవుతున్నాయని, సమాజం వీటి బలహీనతలను వదిలితే అభివృద్ధి ఉంటుందని బాబాగారు కూడా చెప్పారు కదండి అంది. సౌభాగ్యలక్ష్మికి కోపం వచ్చింది. కొడుకును గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తోందనుకుంది. అమ్మాయి, తప్పు చేస్తూ వాదిస్తావేం? నీకు అన్నం కూర వండుతాను, వాటికి మటన్ వండుతాను, చూడు ఎలా లొట్టలు వేసుకుని తింటాడో. ఏ కులపు ఆహారపు అలవాట్లు వారివి, వాటిని ఎలా కాదనగలం అంటూ శివను పిలిచి వారికి కావలసినవి తెమ్మని డబ్బు ఇచ్చి పంపింది. అతడిని పంపాక నెమ్మదిగా అంది, నేను వండుతాను కదా, నువ్వు చూడు. నేను వెళ్ళాక వండి పెడుతూ ఉండు. ఒకవేళ నీ వల్ల కాదు, పని మనిషిని వండమను. ఒక విస్ఫోటనం, ఒక భూకంపం, ఒక తుఫాను. కీర్తన నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. వావ్, ఇది నా ఇల్లేనా? ఏమిటి గుమగుమలు అంటూ సంభ్రమంగా వంటింటి వైపు నడిచాడు విజయ్. సౌభాగ్యలక్ష్మి ప్రేమగా కొడుకుని చూసి నవ్వింది. వెళ్ళు, కాళ్ళు కడుక్కుని రారా, అన్నం తిందుగాని ఆప్యాయంగా చెప్పింది. అతడు కీర్తనేది అన్నాడు. పాపకి అన్నం పెడుతోంది చెప్పింది. అతడు మరీ ఆలస్యం చేయలేదు. ముగ్గురూ కూర్చుని భోజనాలు ముగించారు. తన గదిలో కూర్చుని కీర్తన వీక్లీ తిరిగేస్తుంది. పాప బొమ్మలతో ఆడుకుంటుంది. పేజీలు యాంత్రికంగా తిప్పుతున్న మనసు ఏదో ఆలోచిస్తుంది. అరగంట తర్వాత విజయ్ ఆమె గదిలోకి వచ్చాడు. థ్యాంక్స్ కీర్తన, అమ్మ వదిన వాళ్ళు వచ్చారు, వాళ్ళకి మంచి భోజనం పెట్టడం ఎలాగా అనుకున్నాను. ఇంత సులభంగా నువ్వు వాళ్ళకి ఏర్పాటు చేస్తావనుకోలేదు. నా పరువు నిలబెట్టావు అంటూ శృతిని ఎత్తుకుని ముద్దులాడి నాకు నిద్రొస్తుంది అంటూ వెళ్ళిపోయాడు.
అతను వెళుతున్న వైపే కళ్ళెత్తి చూసింది కీర్తన. ఆ కళ్ళ నిండా నీళ్లు. విజయ్ వచ్చాడు. ఏవో 2 మాట్లాడి వెళ్ళాడు. తన గురించి ఆలోచన లేదు. ఒక మామూలు సంఘటన జరిగినట్లుగా వెళ్ళాడు. గదిలోకి శ్రావణి వచ్చింది. జలజల కన్నీళ్లను కారుస్తున్న కీర్తనని చూసింది. అత్తయ్యగారు నిన్ను పిలుస్తున్నారు చెప్పింది. శ్రావణి పాపతో కబుర్లు చెప్పసాగింది. పావుగంట గడిచేటప్పటికి మళ్ళీ పిలిచింది సౌభాగ్యలక్ష్మి. శ్రావణి అంది, లాభం లేదు కీర్తన. అత్తయ్యగారికి కోపం తెప్పించుకు. వెళ్ళి ఏదో కొంచెం తినిరా. మరొక పిలుపు రావటంతో కీర్తన కళ్ళు బయట చెంగితో గట్టిగా తుడుచుకుని అటు నడిచింది. డైనింగ్ టేబుల్ మీద కీర్తనకి కంచం వేసి అన్నం, టమాటో పప్పు, దొండకాయ వేపుడు వడ్డించింది. నేను కాసేపుండి తింటానండి నేలవైపు చూస్తూ చెప్పింది. సౌభాగ్యలక్ష్మి నవ్వింది. నీ వంట ముందు చేశాను, వేరే పెట్టాను. ఇంకా నువ్వు తినకపోతే మా రాక నీకు నచ్చలేదనుకుంటాను. 3 గంటలవుతుంది, ఇంకా తిననంటే ఎలా అంది. కీర్తన నెమ్మదిగా అంది, నాకు కడుపులో తిప్పుతుందండి, కాసేపు ఉండి తింటాను, మీరు రెస్ట్ తీసుకోండి. ఆవిడ విసవిస తమకు కేటాయించిన గదిలోకి వెళ్ళిపోయింది. చిన్నప్పటి నుండి వస్తున్న అలవాట్లు ఒక్కసారి మారతాయా? సౌభాగ్యలక్ష్మి, శ్రావణి గదిలో పడుకుని మాట్లాడుకుంటూనే ఉన్నారు. శ్రావణి అంది, ఒకరోజైతే మానేస్తుంది, 2-3 రోజులైతే అలవాటు పడుతుంది. ఆ అమ్మాయికి మనం తప్పం, మనకి ఆ అమ్మాయి తప్పదు, అంతే కదా. ఆవిడ అంగీకారంగా తల ఊపింది. కీర్తన చాలాసేపు తన గదిలో ఉండిపోయింది. విజయ్ నిద్ర లేచి అందరినీ సినిమాకి బయలుదేరదీశాడు. ఇంటర్వెల్లో చిప్స్ ప్యాకెట్స్, కూల్ డ్రింక్స్ తెచ్చాడు. వాళ్ళనందరినీ కలుపుకుని వెళ్ళడం అతడికి ఆనందంగా ఉంది. ఇంటికి వచ్చాక సౌభాగ్యలక్ష్మి, చంటి రేపు మేము వెళ్ళిపోతాంరా అంది. అతడు ఆశ్చర్యంగా అన్నాడు, వచ్చి 4 రోజులైనా అవ్వకుండా వెళ్తానంటే ఎలా అమ్మా? మరో 4 రోజులైనా ఉండాలి. మీ ఆవిడ మా వలన ఇబ్బంది పడుతోంది. ఉదయం నుండి భోజనం కూడా చేయలేదు. ఉండి ఆ పిల్లను పస్తు పడుకోబెట్టనా? ఆవిడ నిష్ఠూరంగా అంది. అతడు భార్య వైపు సూటిగా చూశాడు. కీర్తి, భోజనం చేయలేదా అని అడిగాడు. ఆమె బదులివ్వలేదు. హోటల్స్లో టిఫిన్స్ తింటున్నావు, వెజిటేరియన్, నాన్ వెజ్ కలిపి వండుతున్న హోటల్స్లో భోజనం చేస్తున్నావు. అలాంటిది ఇంట్లో నీకు వేరే వండినా తినకపోవడం ఏమిటి అడిగాడు. చాలా ఏళ్లకి అమ్మ మన ఇంటికి వచ్చింది. ఆవిడ మనవరాలితో హ్యాపీగా ఉంది. నువ్వు పస్తులుండి వాళ్ళని పంపేస్తావా? చిరాకు, కోపం అతడి మాటలలో ధ్వనించాయి. ఆవిడను నేను వెళ్ళమనలేదు. పెద్దవారిని ఎందుకు బాధ పెడతాను? రేపు నేను వేరే వంట చేసుకుని నా గదిలో ఉంచుకుంటాను. ఎవ్వరికీ సమస్య ఉండదు. కీర్తన ఎలాగో అంది. అతడు విస్తుపోయాడు. మీ వంటలు అమ్మ వండినా తినవా అన్నాడు. నేను నా చేతి వంట ఆ పిల్లకి నచ్చవరా? నేను కన్న నా కొడుకు మాత్రం పెళ్లికి పనికొచ్చాడు ఆవిడ ఎగతాళిగా అనేసింది. విజయ్ భార్య వైపు సీరియస్గా చూసి అన్నాడు, అమ్మా, నువ్వు నా కోసం నాన్నగారితో దెబ్బలాడి మరీ వచ్చావు. నువ్వు సంతోషంగా ఇక్కడి నుండి వెళ్ళాలి. ఎప్పుడు నీ ప్రయాణమో నేను చెప్తాను అని తల్లితో చెప్పాడు. వాళ్ళ ఎదురుగా వేరే గదిలో పడుకోవడం కీర్తనకి ఇష్టం లేదు. దానికి అతడు ఏం గొడవ చేస్తాడో. ఒకే గదిలో ఒక మంచం మీద పడుకున్నా ఎడముఖం పెడముఖంగా భార్యాభర్తలు పడుకున్నారు. సౌభాగ్యలక్ష్మి మర్నాడు ప్రయాణం అవుదామని ప్రయత్నించినా విజయ్ పడనీలేదు. ఆవిడ కళ్ళు తుడుచుకుంటూ అంది, తల్లి కొడుకు కడుపు చూస్తుందిరా, భార్య భర్త జేబు చూస్తుందిట. ఈ మాటలు పెద్దలు అంటూనే ఉంటారు అని. అమ్మా, కీర్తన చాలా మంచిది, అద్భుతంగా పాడుతుంది. ఆమె పాట వినకుండా ఎక్కడికి వెళ్తావు అన్నాడు విజయ్. పాప వచ్చి మామ బ్యాగ్ తీసుకెళ్ళి దాచేసింది. కీర్తన వచ్చి ఆవిడను వెళ్ళొద్దని కోరింది. శ్రావణి అత్తగారి చేతులు పట్టుకుని, మీకు ఈరోజు రెస్టు, వంట నా వంతు, మనవరాలతో ఆడుకోండి అంది. 3వ భాగం సమాప్తం. తర్వాతి కథని మిగతా భాగంలో విందామండి. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.